నందినగర్లోనే విచారిస్తాం, కేసీఆర్కు మరోసారి సిట్ నోటీస్, ఎర్రవెల్లికి రావాలన్న గులాబీ బాస్ ప్రతిపాదనకు నిరాకరణ. ఆయన అధికార నివాసం నందినగర్లోనే ఉందన్న అధికారులు నోటీసులు ఇచ్చేందుకు అక్కడికి వెళ్ళిన ఆఫీసర్లు ఎవరూ లేకపోవడంతో గోడకు అంటించిన బృందం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి బీఆర్ఎస్ శ్రేణులు వచ్చే అవకాశం, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నివేదిక. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ బృందం మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని నందినగర్లో ఆయన నివాసంలోనే విచారించేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు వివరాలను జూబ్లీహిల్స్ సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారికంగా శుక్రవారం విడుదల చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 243/2024 కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలని నోటీసులో మరోసారి పేర్కొన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తనను విచారించాలని కేసీఆర్ చేసిన ప్రతిపాదన సిట్ బృందం తిరస్కరించింది. దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా సిట్ అధికారులు ఖచ్చితంగా ఆదివారం రోజు 3 గంటలకు మీరు ఖచ్చితంగా నందినగర్ నివాసంలో ఖచ్చితంగా ఉండాల్సిందే, 3 గంటలకు మేము వచ్చి విచారణ చేస్తామని చెప్పేసి కూడా తేల్చి చెప్పేసింది. నందినగర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్ళగా అక్కడ ఎవరూ లేకపోవడంతో నందినగర్ నివాసం యొక్క గోడకి బయట రాత్రి 9 గంటలకి స్టిక్కర్ అయితే సిట్ అధికారులు ఒక నోటీసును కూడా అంటించి వెళ్ళిన పరిస్థితి. దీనికి సంబంధించి నిఘా వర్గాలు ఆదివారం రోజు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది, పెద్ద ఎత్తున నిరసనలు చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నిఘా వర్గాలు కావచ్చు, పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి నందినగర్ నివాసంలో అని చెప్పేసి కూడా అందరి పోలీసు వ్యవస్థ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. అలాగే పరికరాలు తరలించడం సాధ్యం కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా శుక్రవారం విచారణకు రాలేక మరొక తేదీ నిర్ణయించి చెప్పాలని ఆయన లేఖ రాశారు. దానికి స్పందించిన సిట్ రేపు విచారణకు సిద్ధంగా ఉండాలని, నందినగర్లోని ఇంట్లో విచారిస్తామని తాజాగా మరోసారి నోటీసు ఇచ్చింది. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లు, శాసనసభ అధికారిక రికార్డుల ఆధారంగా కేసీఆర్ నివాసం హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 నందినగర్లో ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు చట్ట ప్రకారం. దీనికి సంబంధించి ఏంటంటే ఇంతకుముందు కేసీఆర్ దగ్గరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన నందినగర్లో ఉన్నప్పుడు నోటీసులు ఇస్తే లేదు మీరు ఖచ్చితంగా ఎర్రవల్లికి రావాలి, ఎర్రవల్లిలో దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల మధ్యకాలంలో నేను ఎర్రవల్లిలోనే ఉంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు అక్కడికే నోటీసులు వచ్చి ఇప్పుడు ఈ నోటీసులు కావచ్చు లేకపోతే ఎటువంటి విషయమన్నా నాకు అక్కడికి వచ్చి తెలియజేయాలి, ఎందుకంటే నేను ఎప్పుడు దాదాపు అక్కడే ఉంటున్నాను కాబట్టి అక్కడికే నాకు నోటీసులు అయినా ఏదైనా అక్కడికి తీసుకురావాలని చెప్పేసి కేసీఆర్ లేఖ రాయడంతో లేదు ఖచ్చితంగా మేము నందినగర్ నివాసంలో విచారిస్తాం, ఎందుకంటే మీరు మీ ప్రతి డీటెయిల్స్లో అటు అసెంబ్లీలోని అఫిడవిట్లో కావచ్చు ఎక్కడైనా నందినగర్ నివాసం రోడ్ నెంబర్ 14 ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడే విచారిస్తామంటూ కూడా గోడపైన నందినగర్ నివాసంలో ఎవరు లేకపోవడంతో గోడపైన కూడా సిట్ అధికారులు ఆ నోటీస్ కూడా అంటించి వెళ్ళిన పరిస్థితి. అసలు కేసీఆర్ మరి రాబోతా ఉన్నాడా ఏంది అని చెప్పేసి కూడా చాలా ఉత్కంఠ కూడా నెలకొంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ వర్గాలు ఓన్లీ నోటీస్ ఇచ్చినందుకే బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ భవన్ కావచ్చు, ఓయూలో కావచ్చు పెద్ద ఎత్తున ముట్టలు చేసిరు. రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మను కూడా దహనం చేసే పరిస్థితి కూడా చాలా నెలకొని నిరసన కార్యక్రమాలు కూడా చాలా చేసిరు. నిజంగా కేసీఆర్ను మళ్ళీ విచారణ పేరుతో పిలిస్తే ఆదివారం 3 గంటల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి పోలీసులు కావచ్చు నిఘా వర్గాలు అందరూ పెద్ద ఎత్తున అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన 2వ నోటీసుపై మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పోలీసులు ఇచ్చిన గడువు ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లోని ఆయన ఇంట్లో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే మాజీ సీఎం విచారణకు సహకరిస్తారా లేక మరికొంత సమయం కావాలని అడుగుతారా లేదంటే రాజకీయ కక్ష సాధిస్తున్నారని సిట్ అధికారులను హైకోర్టులో సవాల్ చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఈ విషయంపై ఇప్పటికే ఆయన పలువురు న్యాయ నిపుణులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఏదైతే దీనికి సంబంధించి ఆదివారం రోజు 3 గంటలకు ఖచ్చితంగా ఇతను విచారణకు రావాలని చెప్పి సిట్ అధికారులు చెప్తాను. కానీ కేసీఆర్ సిట్ను స్వాగతిస్తాడా, ఖచ్చితంగా విచారణకు వచ్చే అవకాశం ఉందా, లేదు నిజంగా కావాలనే కక్షపూరితంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి మళ్ళీ కోర్టుకి గిట్లా వెళ్ళే ఆలోచన ఉందా, అసలు కేసీఆర్ ఎటువంటి రిప్లై ఉండబోతుందని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. అలాగే కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు సహజంగా కేసీఆర్ వచ్చే ప్రతి అడుగులో రాజకీయ వ్యూహం ఉంటుందని, ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారనే టాక్ ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ 2వసారి జారీ చేసిన నోటీసులపై ఏ విధంగా రెస్పాన్స్ అవుతారన్నది సస్పెన్స్గా మారింది. సిట్ ఇచ్చిన గడువు ప్రకారం ఆయన విచారణకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువ అని కేసీఆర్ ఎత్తుగడలను దగ్గర నుండి గమనించిన లీడర్లు చెప్తున్నారు. విచారణకు రావాలని పిలిచిన వెంటనే కేసీఆర్ ఎంక్వైరీ ఆఫీసర్ వద్దకు వెళ్లి తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉండవచ్చని,
అంచనా వేస్తున్నారు. అందుకోసం విచారణకు మరికొంత సమయం కావాలని, మరో లేఖ రాసే అవకాశంతో పాటు లీగల్గా ఫైట్ చేయాలనే అంశంపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇతను రాజకీయ వ్యూహాలు వేరేగా ఉంటాయని చెప్పేసి, ఎందుకంటే రాజకీయ చతురత ఉన్న వ్యక్తి కాబట్టి ఇతను రాజకీయ వ్యూహాలు వేరేగా ఉంటే ఖచ్చితంగా లీగల్గా కొట్లాడే అవకాశం కూడా ఉంది. లేకపోతే డైరెక్ట్గా వీళ్ళు మనం రాజకీయ కక్ష సాధింపే అని చెప్పేసి అటు ఇందులో ఎటువంటి ఇష్యూ లేదు, ఇది ఓన్లీ చిన్న కేసు అంటూ కూడా ఇతను లీగల్గా కొట్లాడే అవకాశం కూడా ఉంది. అసలు విచారణ కూడా వెళ్ళకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఈ విధంగా కొన్ని వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే హైకోర్టు లంచ్ మోషన్, రాజకీయంగా కక్ష సాధించేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసు తమపై ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఓవైపు మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, ప్రచార అంశాలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో నోటీసులతో ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన సిట్ నోటీసులపై కోర్టులో సవాల్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ను విచారణ రావాలని సిట్ జారీ చేసిన నోటీసుపై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. అయితే కోర్టుకు వెళ్లడం ద్వారా వచ్చే రాజకీయ విమర్శలు ఏ విధంగా ఉంటాయనే కోణంలోని సైతం ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే హైకోర్టులో కూడా లంచ్ మోషన్ వేసే ఆ పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇతను ఖచ్చితంగా సిట్ విచారణకు వచ్చే అవకాశం కూడా ఉండదు, కావాలనే లీగల్గా కొట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ రాజకీయ చతురత ఉన్న వ్యక్తి కాబట్టి అతను హైకోర్టులోకి వెళ్ళి లంచ్ మోషన్ వేసే అవకాశం ఉంది. అలాగే లంచ్ మోషన్ వేస్తే మళ్ళీ ప్రజల్లో ఏమన్నా అంటే కేసీఆర్ ఏమన్నా తప్పు చేశారని చెప్పేసి ఈ విధంగా వ్యతిరేకత వస్తుందా అని చెప్పేసి ఈ విధంగా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అసలు ఏం జరగబోతుందో అర్థం కాని పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ వర్గాలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి సహకరిస్తారా లేదా అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున వార్త, అసలు ఇతను సహకరిస్తాడా లేదా, అసలు విచారణకు వస్తాడా. ఇప్పటికే చాలా సార్లు కూడా ఇటు రేవంత్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, సంతోష్ రావు అందరినీ కూడా విచారించిన పరిస్థితి. ఇందులో విచారించినప్పుడు కూడా చాలాసార్లు కేటీఆర్ మాట్లాడిండు, ఇది లొట్టపీస్ కేసెస్, ఇందులో ఇవన్నీ ఈ కేసులతో సంబంధం లేదు అంటూ కూడా కేసీఆర్ చాలాసార్లు మనకి కావాలని చిన్న చిన్న కేసులు వీటితో మనకి భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ అలర్ట్గా ఉంటూ మనం ఓన్లీ మున్సిపల్ ఎన్నికలపైనే నిఘా వేయాలా. సరే ఏ మున్సిపల్ స్థానాల్లో మనం కైవసం చేసుకునే అవకాశం ఉంది, ఎక్కడ అభ్యర్థులు బలంగా ఉన్నారు అక్కడ ఇంకా పోటీ ఎక్కువగా ఉండాలి, ఎక్కువగా మనం కష్టపడాల్సి ఉంటుంది. ఈ కేసులను పట్టించుకొని మున్సిపాలిటీని పక్కకు పెట్టే ప్రయత్నం చేయకండి అని చెప్పేసి కేసీఆర్ చాలాసార్లు కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పటికే ఏదైతే సిట్ అధికారులు కూడా చాలాసార్లు చెప్పిండు, నాకు కొంచెం సమయం ఇవ్వండి, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో నేను బిజీగా ఉన్నాను, మాకు ఎన్నికల షెడ్యూల్ పడింది కాబట్టి నేను ఎన్నికల్లో భారీ బహిరంగ సభల్లో బిజీగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు కొంచెం సమయం ఇవ్వాలి అని చెప్పి సిట్ అధికారులకు లేఖ రాసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వినకుండా, లేదు ఖచ్చితంగా మేము ఆదివారం 3 గంటలకు విచారణ చేయాల్సిందే, మీరు ఆ రోజు నందినగర్ నివాసంలో 3 గంటల వరకు మాకు సమయం ఇవ్వాల్సిందే అని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా సహకరిస్తాడా లేకపోతే లీగల్గా కొట్లాడే అవకాశం ఉందా, హైకోర్టులో లంచ్ మోషన్ వేసే ఆ పరిస్థితి ఉందా, ఒకవేళ లంచ్ మోషన్ వేస్తే హైకోర్టుకు వెళ్తే ప్రజల్లో ఏమన్నా అంటే కేసీఆర్ ఏమన్నా తప్పు చేసిందని చెప్పేసి ఈ విధంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది కూడా అనుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ వర్గాలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. నిజంగా చూడాలి అసలు కేసు ఇప్పటికే ఓన్లీ కేసీఆర్కి నోటీసులు ఇస్తేనే చాలామంది కూడా రోడ్లపైకి వచ్చారు. బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులంతా కూడా రోడ్లపైకి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మను కూడా దహనం చేసే పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా అలర్ట్ ఉండాలి అని చెప్పేసి ఆ పోలీస్ వ్యవస్థ కూడా, ఆ పోలీస్ కమిషనరేట్ కూడా చెప్తున్న పరిస్థితి.